రైల్వే పోలీస్ ఇటు రైల్వే పోలీసులు ఆ కేసుని టేకప్ చేశారు కానీ ఇప్పటిదాకా ఎలాంటి కన్క్లూషన్కి రాలేదు. 8 మందిని విచారించిన తర్వాత ఇప్పటికీ ఏమీ తేల్చలేకపోతున్నారు. ఒక సస్పిషన్ కిందనే ప్రస్తుతానికి కేసు నమోదు చేశారు. సాఫ్ట్వేర్ విజయ కేసులో కొత్త సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు ప్రస్తుతానికి మనకు అందింది. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా ఈ ఫుటేజ్ ఉంది. దీన్ని ఒక్కసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. అసలు చనిపోవడానికి కొన్ని నిమిషాలు, ఒక 5 నిమిషాల ముందు వరకు కూడా ఏం జరిగింది, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, వాళ్ళు ఎలా మూవ్ అయ్యారు, ఏమన్నా పర్చేస్ చేశారా, ఎవరినన్నా కలిశారా, ఇటు ఒక్కసారి మనం చూస్తే చాలా ప్రశాంతంగా ఇటు విజయారెడ్డి అలాగే ఆమె పిల్లలు వాళ్ళిద్దరు కూడా చాలా కూల్గా కామ్గా ఎక్కడికో ఊరికి వెళ్తున్నప్పుడు ఎలా వెళ్తారో అంత కూల్గా అంత కామ్గా వాళ్ళు వెళ్ళడం, ఆ విజువల్స్, ఆ బాడీ లాంగ్వేజ్. అలానే వాళ్ళ మొహంలో ఎక్కడ కూడా ఇంత టెన్షన్ కానీ ఇంత భయం కానీ ఏదో అయిపోతుంది, ఏదో జరగబోతుంది, ఏదో చేయబోతున్నాం అన్న ఆలోచన ఎక్కడ కనిపించలేదు. ఇంతకీ చనిపోతున్నాం అన్న విషయం అసలు ఆ పిల్లలకి తెలుసా? ఆ పిల్లలకి ఏమాత్రం ఆ విషయం గురించి తెలిసినట్టు ఎక్కడ అనిపించట్లేదు. తెలుసుంటే పిల్లలు ఎలా ఒప్పించింది మరి విజయారెడ్డి? ఆ ఇద్దరు పిల్లలు మనం చూస్తే కనుక 17 సంవత్సరాలు 18 సంవత్సరాలు పాప బాబు. 17-18 సంవత్సరాలు తల్లి కంటే ఇటు హైట్ ఉన్నారు, పర్సనాలిటీ ఉన్నారు. తన తల్లిని కూడా తీసుకొని ట్రాక్ మీద నుంచి పక్కకి వెళ్ళేంత బలం ఉంటుంది వాళ్ళిద్దరికి కూడా. మరి అయినా కూడా ఎలా జరిగింది? రైల్వే స్టేషన్లో 4వ వ్యక్తి ఎవరు? సీసీటీవీ ఫుటేజ్లో వాళ్ళని అనుసరిస్తూ వాళ్ళని కొంత ఫాలో అయినట్టు కూడా ఒక వ్యక్తి కనిపించాడు. మరి ఆ వ్యక్తి ఎవరు? ఆయన గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు యు ఆర్ వాచింగ్ హైలీ డిస్టర్బింగ్ కంటెంట్, వ్యూయర్స్ డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైస్డ్. యు ఆర్ వాచింగ్ హైలీ డిస్టర్బింగ్ కంటెంట్, వ్యూయర్స్ డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైస్డ్. సో మొత్తం మీద ఈ సీసీటీవీ ఫుటేజ్ని క్షుణ్ణంగా పరిశీలిద్దాం. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఏంటి, అసలు ఆ లాస్ట్ ఫ్యూ మినిట్స్ వాళ్ళు ఏం చేశారు, ఇదంతా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి నాతో పాటు ఉండండి, ఒకసారి ఆ విజువల్స్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. మొదటగా ఇటు ఎలివేటర్ దగ్గరికి, మెయిన్ ఎంట్రన్స్లోంచి లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలివేటర్ దగ్గరికి వెళ్ళారు. ఎలివేటర్ దగ్గరికి వెళ్ళి అక్కడ వెయిట్ చేసి, ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 2 and 3 నిన్న మనం మాట్లాడుకున్నాం. ప్లాట్ఫామ్ నెంబర్ 2 and 3 పక్కన ఉన్న ఎలివేటర్, చల్లపల్లి రైల్వే స్టేషన్లో పక్కన ఉన్న ఎలివేటర్. ఆ ఎలివేటర్లోకి కొంతమంది వేరే ట్రైన్కి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇటు కొడుకున్నాడు, అటు పక్కన తల్లి కూతుర్లు ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ 11:50 ఈ సంఘటన జరుగుతుంది. 11:50 11:50 ఈ సంఘటన జరుగుతుంది. మొత్తానికైతే వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు లిఫ్ట్లోకి వెళ్ళారు. లిఫ్ట్లోకి వెళ్ళి అక్కడి నుంచి కింద ప్లాట్ఫామ్కి వెళ్ళారు. ప్లాట్ఫామ్కి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో ఒక్కసారి మనం ఈ విజువల్లో చూసే ప్రయత్నం చేద్దాం, దాన్ని అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. మనం చూడొచ్చు లిఫ్ట్ కిందికి దిగిపోతుంది. మొత్తానికైతే వాళ్ళు ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి ఆ బాడీ లాంగ్వేజ్ ఒకసారి గమనించవచ్చు. మనం ప్లాట్ఫామ్ మీదకి ఎంటర్ అయిన తర్వాత మొదటగా కొడుకు బయటకు వచ్చాడు. కొడుకు బయటకు వచ్చినాక తల్లి వెంటనే బయటకు వచ్చి కొడుకును కూడా డైరెక్ట్ చేస్తూ కొడుకును కూడా పక్కకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. మొత్తానికైతే వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్న విజువల్స్ని మనం చూడొచ్చు. ఇది 11:51 11:51 పైన 50, దాని తర్వాత ఒక 1 minute వాళ్ళు కిందికి వచ్చి వాళ్ళు అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తున్నారు. మనం విజువల్లో చూడొచ్చు చాలా క్లియర్గా. ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకసారి 11:51 ఒకసారి మనం చూస్తే కనుక ఇటు విజయారెడ్డి వెనకాల ఒకసారి సీసీ కెమెరాస్ ఉన్నాయా అని ఆ కెమెరాను కూడా చెక్ చేసింది. ఆ కెమెరాను కూడా తిరిగి చూసింది. ఆ కెమెరాని తిరిగి చూసిన తర్వాత మళ్ళీ కొడుకు కూతుర్ని తీసుకొని ముందుకు వెళ్ళిపోతున్నారు. మనం విజువల్లో చూడొచ్చు చాలా క్లియర్గా. ఇంకొక విషయం గమనించాల్సిందంటే తన కూతురు చెయ్యి ఎక్కడా విడవలేదు. తన కూతురు చెయ్యి అలానే అమాంతం. మొదట రైల్వే స్టేషన్ కార్ పార్కింగ్ నుంచి మొదలు పెడితే ఆల్మోస్ట్ ఇంకా లాస్ట్ ఎండ్ పాయింట్ దాకా కూడా తన కూతురు చెయ్యిని ఎప్పుడు పట్టుకొని వెళ్ళింది. కార్ పార్క్ చేసిన తర్వాత ఆ కార్ కీస్ కూడా కొడుకుకి ఇచ్చింది. ఆ కార్ కీస్ ప్రస్తుతానికి కొడుకు చేతిలో ఉన్నాయి. మొదటగా లెఫ్ట్ హ్యాండ్లో ఉండే, తర్వాత రైట్ హ్యాండ్లో ఉండే. ఈ లిఫ్ట్కి వచ్చే ముందు వాళ్ళు చేసిన పని ఇంకొకటి కూడా మనం చూడొచ్చు. లిఫ్ట్కి వచ్చే ముందు వాళ్ళు చేసిన పని ఇంకొకటి ఏంటంటే దాహం వేస్తుందమ్మా అని పిల్లలు అడిగితే వాళ్ళ కోసం ఒక వాటర్ బాటిల్ కొనింది. ఆ వాటర్ బాటిల్ కూడా తన చేతిలో మనం క్లియర్గా చూడొచ్చు. తన చేతిలో ఆ వాటర్ బాటిల్ కనిపిస్తుంది. ఇటు రైట్ హ్యాండ్లో విజయారెడ్డి రైట్ హ్యాండ్లో వాటర్ బాటిల్ ఉంది, లెఫ్ట్ హ్యాండ్లో తన కూతురు చేతులు ఉన్నాయి. ఆ చేయి పట్టుకొని అసలు వదలలేదు. ఇటు కొడుకు కూడా వెళ్తున్నాడు. నెక్స్ట్ మనం ఇంకొక విజువల్లో ఒకసారి మనం చూస్తే కనుక ఇటు సైడ్ కనిపిస్తుంది. రైట్, ఈ వాటర్ బాటిల్ హోల్డ్ చేస్తూ అలాగే ఈ విశాల్ వాళ్ళ అబ్బాయి విశాల్ ఆ లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న కార్ కీస్ని కాస్త రైట్ హ్యాండ్కి షిఫ్ట్ చేశాడు. అంటే చాలా క్యాజువల్ ఉంది. ఆ బాడీ లాంగ్వేజ్ మనం చూస్తే
అసలు చనిపోబోతున్నాము అన్న ఆలోచన కొడుకుకి కూతురికి మాత్రం ఏ మాత్రం లేదు అని చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ. వాళ్ళు చనిపోబోతున్నారు, లేకపోతే అలాంటి ఒక డెసిషన్ తీసుకున్నారు, ఒక ఎక్స్ట్రీమ్ డెసిషన్ తీసుకున్నారు అన్న ఆలోచన పిల్లలకి మాత్రం ఏ మాత్రం లేదు. చూడొచ్చు విజువల్లో లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న కీస్ని రైట్ హ్యాండ్కి కూడా షిఫ్ట్ చేశాడు. అలాగే వాటర్ బాటిల్ మనం చూడొచ్చు, రైట్ హ్యాండ్ షిఫ్ట్ చేసి తన తల్లి చేయి పట్టుకునే ప్రయత్నం చేశాడు. తన తల్లి అప్పుడు వాటర్ బాటిల్ని చేతికి ఇచ్చే ప్రయత్నం చేసింది. సో మొత్తం మీద ఈ విజువల్లో చాలా క్లియర్గా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కనిపిస్తుంది. క్యాజువల్గా, చాలా కూల్గా, నార్మల్గా ఎలాగైతే మనం స్టేషన్కి వెళ్ళినప్పుడు ఒక ట్రైన్ని క్యాచ్ చేయడానికి ఎలాగైతే ఫాస్ట్ మూమెంట్తో వెళ్తామో, కొంచెం ముందుగానే వెళ్ళి ట్రైన్ ఎక్కే ప్రయత్నం చేస్తామో, అదే బాడీ లాంగ్వేజ్ కనిపిస్తుంది అక్కడ. ఇంకోసారి ఈ విజువల్లో ఒక్కసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇంకొక వ్యక్తి ఈ విజువల్లో మనం చూడొచ్చు, ఇటు వీళ్ళు ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళిన తర్వాత వీళ్ళకి ప్యారలల్గా ఇంకొక సైడ్ సేమ్ డైరెక్షన్లో ఇంకొక వ్యక్తి నడుచుకుంటూ వస్తున్నాడు. ఇది 11:54కి ఇది జరిగిన సమయం 11:54. అంటే ఆ 3 నిమిషాలు లిఫ్ట్ దగ్గర నుంచి దిగి ముందుకెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు చూడొచ్చు మనం ఇద్దరు ప్యారలల్గా. ఒకసారి రైట్ పీసీఆర్ ప్లే చేయండి. ఒకసారి మనం విజువల్లో చూడొచ్చు అటు ఇటు. ఈ వ్యక్తిని గుర్తుపెట్టుకోండి, ఈ వ్యక్తి తర్వాత కూడా మనకు కనిపిస్తాడు, ముందు కూడా కనిపిస్తాడు. సో మొత్తానికైతే ఇలా ముందుకెళ్తున్నప్పుడు ఆ విజయరెడ్డి ఒకసారి సీసీటీవీని కూడా గమనించింది. అంటే ఇక్కడ సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి, సర్వేలెన్స్ ఉంది, చూస్తున్నారు అని కూడా గమనించింది. ఎస్, దాని తర్వాత ప్లాట్ఫామ్ ఎండింగ్కి వెళ్ళిపోయారు. ఆల్మోస్ట్ ప్లాట్ఫామ్కి ఎండింగ్కి వెళ్ళినప్పుడు కూడా చూడొచ్చు ఇక్కడ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కొడుకు, అలాగే విజయరెడ్డి, అలాగే చేతనారెడ్డి, విశాల్ ప్లస్ విజయరెడ్డి, చేతనారెడ్డి, వీళ్ళు ముగ్గురు ఉన్నారు, కొడుకు కూతురు. అలాగే ఇక్కడ అదే వ్యక్తి మనం ఇంతకుముందు విజువల్లో చూసిన వ్యక్తే వాళ్ళకి ప్యారలల్గా ట్రాక్కి అటు సైడ్, ఐ మీన్ ప్లాట్ఫామ్కి అటు సైడ్ ఆయన వాక్ చేస్తున్నాడు. సో మొత్తానికి వీళ్ళని వెంబడించిన తర్వాత వాళ్ళకి ప్యారలల్గానే నడుస్తూ వచ్చాడు. ఎండ్ దాకా వస్తాడు చూడండి మనం. ఎస్ పీసీఆర్. సో మొత్తానికైతే కొంచెం ముందుకెళ్ళే ప్రయత్నం చేశారు, వెళ్తున్నారు. దాని తర్వాత మనం చూడవచ్చు విజువల్లో కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఆ బెంచులు కనిపిస్తున్నాయి కదా, ఆ బెంచుల దాకా వెళ్తున్నారు. బెంచుల దాకా వెళ్ళి అక్కడ కూర్చుంటారేమో అనుకున్నాం, కానీ కూర్చోలేదు వాళ్ళు అక్కడ. ఎందుకు అని అంటే 12 గంటల సమయం నుంచి 12:30కి సంఘటన జరిగింది కాబట్టి ఆ హాఫ్ అన్ అవర్ అక్కడ కూర్చొని మాట్లాడుకొని ఉంటారేమో అనుకున్నాం. లేదు, అక్కడికి వెళ్ళిన తర్వాత పక్కన ట్రాక్లో ఒక ట్రైన్ వస్తే, పక్కన ట్రాక్లో మనం విజువల్లో చూడొచ్చు, పక్కన ట్రాక్లో ఒక ట్రైన్ వస్తే ఆ ట్రైన్ని ముగ్గురు, తల్లి కూతురు అలాగే కొడుకు ముగ్గురు చూశారు. ఆ మూడో వ్యక్తిని మనం గమనిస్తుండాలి. ఆ లెఫ్ట్ సైడ్ ట్రాక్లో ఉన్న వ్యక్తి ఆయన ఆ ట్రాక్ ఎండింగ్ దాకా వెళ్ళాడు. మధ్యలో విజయరెడ్డి ఆ పక్కకు వెళ్ళి ఆయన కూడా ఆ వ్యక్తి ఎటు వెళ్తున్నాడో ఆ డైరెక్షన్ సైడ్ చూస్తుంది. మనం విజువల్లో చూడొచ్చు. పీసీఆర్ ప్లే చేయండి. ఆ వ్యక్తి ఆ ప్లాట్ఫామ్ దిగి వెళ్ళాడు. ఇటు విజయరెడ్డి కొంచెం ముందుకు 4 అడుగులు వేసి చూసి మళ్ళీ పిల్లల్ని పిలిచింది. పిల్లలు ఆ ట్రైన్ చూస్తున్న పిల్లల్ని కూడా ఇటు రండి మనం వెళ్దాం అని చెప్పి ఆ పిల్లల్ని కూడా తీసుకొని తను కూడా మన విజువల్లో చూడొచ్చు. ఎస్, తను కూడా పిల్లల్ని ఇద్దరిని మొదటగా కొడుకు మళ్ళీ కూతుని కూడా, చెల్లిని కూడా పిలిచాడు, చేతనని కూడా రా అని పిలిచాడు. ముగ్గురు ఆ ట్రాక్ దిగిపోయి, ఐ మీన్ ఆ ప్లాట్ఫామ్ దిగిపోయి ట్రాక్ సైడ్ వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. రైట్. సో మొదటగా ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. విజయరెడ్డి ఒక 2 అడుగులు వేసి అతను ఎటు వెళ్ళాడు, ఏం చేస్తున్నాడు ఒకసారి చూసి పిల్లల్ని పిలిచింది. దాని తర్వాత మనం చూడొచ్చు ప్లాట్ఫామ్ దిగిపోతున్నారు ఆల్మోస్ట్. ఆ మూడో వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ మూడో వ్యక్తి ట్రాక్స్ సైడ్ నుంచే మళ్ళీ బయటకు వచ్చాడు. యూ కెన్ సీ. ఒక్క నిమిషం పీసీఆర్ ప్లే చేయండి. ట్రాక్స్ సైడ్ నుంచే అదే వ్యక్తి ఒక బ్యాగ్ వేసుకున్నాడు, బ్లాక్ కలర్ జాకెట్ లాంటిది కూడా ఉంది. దాంతోపాటు అతను మళ్ళీ వెనుకకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. సో అటు వెళ్ళిన వ్యక్తి కాస్త మళ్ళీ వెనుకకు వచ్చాడు. ఈ వ్యక్తి ఎవరు, అసలు ఈ వ్యక్తి ఎవరు అనేది ఇప్పటికీ ఒక క్లూ లేదు. ఇటు రైల్వే పోలీసులు ఏం చెప్పుకురావట్లేదు, ఎట్ ద సేమ్ టైం ఇటు రైల్వే పోలీసులు ఏం చెప్పుకురావట్లేదు. అలాగే ఇటు మనం చూస్తే కనుక ఇటు ఇన్వెస్టిగేషన్ ఒక్కసారి మనం చూడొచ్చు. ఇటు రైట్ సైడ్లో విజయరెడ్డి, అలాగే కొడుకు విశాల్, అలాగే కూతురు చేతన. ఇటు లెఫ్ట్ సైడ్లో మనం చూస్తే మొదటగా ఈ ట్రాక్లో ఈ సైడ్ ప్లాట్ఫామ్కి ఈ సైడ్ ఉన్న వ్యక్తి కాస్త అటు వెళ్ళి మళ్ళీ ఈ సైడ్ నుంచి రిటర్న్ వస్తున్నాడు. ఈ వ్యక్తి ఎవరు అసలు?